బీరకాయ పచ్చడి ఏ విధంగా వేయాలో మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ఉంది. బీరకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత పొడి బట్టతో తుడుచుకుందాం. ఇప్పుడు మనము ఈ విధంగా మొత్తం ఈ విధంగా కాటన్ క్లాత్తో ఈ విధంగా తుడుచుకుందాం. మనం వాటర్ ఉండద్దు. ఈ విధంగా పొట్టు తీయాలి. ఈ విధంగా తీసి ఒక నెల రోజుల పాటు పచ్చడి నిలువ ఉంటుంది. ఈ విధంగా నచ్చిందా? సింపుల్ ఉంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకుందాం. ఈ సైజులో ఉంటే టేస్ట్ ఉంటుంది. తినడానికి ఈ విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మెంతాలు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. దీనికి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం మనం. ఉప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే పచ్చడి నిలువ ఉండాలంటే ఉప్పు ఎక్కువగా ఉండాలి. మనం మిక్సీ తీసుకున్న ఆవాలు ధనియాల పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేద్దాం. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చడి రెడీ అయింది. ఈ గాజు పాత్రలో వేసుకుంటే పచ్చడి పాడవదు. దీనికి వాటర్ దాని వచ్చేస్తుంది ఒక 2 డేస్ లోపల. ఎందుకంటే ఇవి మొత్తం ఉంది కదా, ఆవల పిండి, మెంతల పిండి. ఈ విధంగా క్యాప్ పెట్టుకోవాలి. 2 రోజులు అయిన తర్వాత మనం భోజనం చేసేటప్పుడు తీసుకోవాలి. వాటర్ అసలు వేయరాదు, దానికి వాటర్ వస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ వస్తాయి. పచ్చడి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు దేనితో కూడా తీసుకోవచ్చు. టిఫిన్ చేసేటప్పుడైనా సరే, అన్నంతోనైనా, చపాతీతోని, రొట్టెతో, దేనితో తీసుకున్నా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ లేకుండా టేస్టీగా ఈ విధంగా ఇస్తుంది. చూడండి, ఒక రోజే ఉంచాం, 2 రోజులు ఉంచాలి. ఉంచిన తర్వాత వాటర్ అదే వస్తాయి. దేనితో తీసుకున్నా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అస్సలు ఆయిల్ పట్టదు. ఇదిగోనండి, మీకు ఒకవేళ నచ్చి బీరకాయ పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏ విధంగా ఉందో మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇదిగో